వివేక మరణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. మాజీ మంత్రి వివేకానంద మరణంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజు కనిపిస్తూనే ఉంది. చిన్నాన్నను అతి దారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారు. వాడిని చంద్రబాబు, అతడి ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటున్నాయి అని ఆరోపించారు. మే 13న ఫ్యాన్ మీద 2 ఓట్లు వేసి మరో 100 మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి, అభివృద్ధి నిరోధకులను, పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరో 48 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అనంటే, మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోట్లు పడవడంలోనూ, కుట్రలతో, కుతంత్రాలలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు, కుతంత్రాలే కాదు, మోసాలు, వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గ్లోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ
కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు, మంత్రి రోజాపై చంద్రబాబు విసుర్లు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నగరీ ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజాపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలో పదవి ఇస్తామని 40 లక్షల రూపాయలు తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. నగరి నియోజకవర్గంలో అడుగడుగున అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేదన్నారు. చివరికి మట్టిని కూడా వదలడం లేదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముందుకు పోతాం, మీరు కూడా ముందుకొచ్చి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించడానికి మాదిగ దండోరా ముందుకొచ్చారు. మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది. అది పాపాల పెద్దిరెడ్డి. అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. ఉదయం ఇసుకే అల్పాహారం ఇతనికి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతనికి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతనికి. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకని అడుగుతున్నా. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ, ఆయన మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, వీళ్ళ అబ్బ సొమ్మైనట్టు తంబళ్లపల్లిలో కూడా వీళ్ళే ఎమ్మెల్యే. అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరంతా కలిసి పౌర పట్టర్ని? మీలో సమర్థులు లేరా? ఉన్నారు, కానీ మీరు రావాలంటే బయట రానియరు. తమ్ముడు, నేనే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇక్కడికి వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ వీళ్ళే, ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీళ్ళకే, కాంట్రాక్టులు వీళ్ళే, అవినీతి వీళ్ళే. ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రెనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే దౌర్జన్యాలు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వచ్చాను ఆ రోజు, అన్యాయం చేశావు, తప్పు చేశావు అని ఎక్స్పోజ్ చేశాను. అది ఏంటంటే అంద్రినీవా పైన డబ్బులు పెట్టి అంద్రినీవా పూర్తి చేయకుండా గండికోట నుంచి పేర్లగా ఇంకొక కెనాల్ దోవడానికి 6,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శాంక్షన్ చేసుకున్నాడు. ఎవరి డబ్బులు ఇది? ఎవరి డబ్బులు ఇది? మీ డబ్బులోనే కాదా? మీరు కట్టే పనిలోనే కాదా? అదే మరి ఇక్కడ పుంగనూరులో పర్మిషన్లు కూడా లేకుండా ఎన్జిటికి క్లియరెన్స్ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఏమీ లేకుండా బలవంతంగా అక్కడ రైతులుంటే వాళ్ళకి అన్యాయం చేయాలని ప్రాజెక్టులు శాంక్షన్ చేసి ఉన్న పడంగా రాత్రి వాళ్ళ బయట పంపించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఎన్జిటి తప్పు చేశారని 100 కోట్ల రూపాయల ప్రభుత్వానికి. నాపై యుద్ధానికి చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు జగన్. ప్రత్యర్థులంతా ఒకటే తనపై యుద్ధం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. టీడీపీ, బీజేపీ దత్తపుత్రుడు కలిసిపోయారు. చంద్రబాబుకి శవ రాజకీయాలు, కుట్రలు అలవాటు.
నాపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారు. ఇది చాలదన్నట్లు నా చెల్లెల్ని కూడా తీసుకొచ్చారు. ఒంటరిగా వచ్చే ధైర్యం ఒక్కరికి కూడా లేదు. మోసాలు చేసే కూటమి మనకు ప్రత్యర్థిగా ఉంది. వారికి నైతిక విలువలు లేవు అని జగన్ మండిపడ్డారు. నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు. బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు. ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5. వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి. చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒక్కసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని, వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు, ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది. పొద్దునే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతా ఉందని ఒకసారి చూస్తా. ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి, చూడాలి. కాబట్టి చూసిన తర్వాత ఛీ ఇదొక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది. ఛీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ ఈనాడుని అంటా ఉన్నాను, ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను, ఆ టీవీ5 అంటా ఉన్నాను, ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను, ఆ దత్తపుత్రుడిని అంటా ఉన్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి. వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవ్వరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. ఈ 75
మా జన సైనికులంతా కన్నతల్లిలా చూసుకుని జనసేన పార్టీని హేళన చేస్తే ఊరుకునేది లేదంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాలంటీర్స్ కోర్ కమిటీ హెడ్ బోడపాటి శివదత్త హెచ్చరించారు. శేషకుమారి, సరోజ, లక్ష్మి, శివకుమారి, మీరు జనసేన పార్టీని వాడుకున్నది చాలు. ఖైదీల పార్టీలో చేరి మీరు శ్రీరంగ నీతులు చెప్తున్నారా? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి, పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి గురించి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అంటూ హెచ్చరిస్తున్నాం. జనసేన పార్టీని వాడుకున్న వాళ్ళు కొంతమంది ఈ లక్ష్మీ శివకుమార్ గారు కానీ, సరోజ గారు కానీ, శేషకుమార్ గారు కానీ మరికొంతమంది మీడియా ముందుకు వచ్చి పార్టీలో B1, B2, B3, B4 అని చెప్పి ఇష్టానుసారమైన వ్యాఖ్యలు, అంటే బి అంటే బ్రోకర్ అంట. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది నిజంగా మీరు ఎమ్మెల్యే స్థాయి అర్హత కలిగిన వాళ్ళ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ప్రధాన నిందితులు జైల్లో ఖైదీగా ఉన్నటువంటి A1, A2, A3, A4 అలాగే డజన్ మంది ఉన్న ఖైదీల పార్టీలో ఉండి మీరు హేళన చేస్తే ప్రజలు మరి నిజంగా మిమ్మల్ని తరిమి కొడతారు రాబో రోజుల్లో. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జనసేన పార్టీ గురించి కానీ, మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి గురించి కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. జై జనసేన. మొన్న 2-3 రోజులు హైదరాబాద్ నియోజకవర్గంలో తిరిగి నేను నియోజకవర్గం అంతా తిరిగానని చెప్పి కబుర్లు చెప్పుకొని ఈరోజు వైసీపీ పార్టీ కండువా వేసుకొని నీచమైన పార్టీ జనసేన పార్టీ అని అభ్యర్థిస్తున్న లక్ష్మీ శివకుమారి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరేంటి? మీరు పార్టీకి చేసిన సేవ ఏంటి? ప్రజల కోసం మీరు చేసిన పోరాటం ఏంటి మీకు తెలుసా? మీకేం తెలీదు. జనసేన పార్టీలో ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నాదెండ్ల మనోహర్ గారు కానీ ఎవరికి టికెట్ మీకు ఇస్తామనే హామీలు ఎక్కడా కూడా ఈ 175 నియోజకవర్గంలో ఎవరు పార్టీలోకి వచ్చినా ఎవరికి కూడా హామీ ఇవ్వలేదని చెప్పి తెలియపరుస్తున్నాం. మీరు తప్పుడు వ్యాఖ్యలు చేసి పార్టీ పైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తే క్షమించే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మా జన సైనికులంతా మా కన్న తల్లిలో చూసుకునే జనసేన పార్టీని మీరు ఏదైనా తప్పుడు మాట అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా బహిష్కరణకు గురవుతారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. విశాఖ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం జగన్. విశాఖ డ్రగ్స్ కేసుపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీలో డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సిబిఐ రైడ్స్ చేసింది. దీంతో ఎల్లో బ్రదర్స్ అంతా ఉలిక్కిపడ్డారు. తీరా చూస్తే సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి కొడుకు వియ్యంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు. వారు బాబు బంధువులు. నేరం చేసింది వారు, తోసేది మన మీదకి అని జగన్ మండిపడ్డారు. మనందరం కూడా అడుగులు వేయాలి. మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చెప్పేవాళ్ళు, అవలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో, నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి 45 ఏళ్ల అనుభవం ఉంది. ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోనూ, అబద్ధాలు చెప్పడంలోనూ, వెన్నుపోట్లు పడవడంలోనూ, కుట్రలతో కుతంత్రాలలోనూ 45 ఏళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి. మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి 14 సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది, రంగురంగుల కాగితాలు గుర్తుకొస్తాయి. ఎన్నికలు అయిపోతూనే చెత్తబుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు,
కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తా ఉన్నది ఈ చంద్రబాబు, ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ దేవుడు, ఆ ప్రజలు వీరిద్దరినే నమ్ముకున్నా. ధర్మాన్ని, న్యాయం వీటి రెండింటినీ నేను నమ్ముకున్నాను. ఈ రోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు. మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం 10% వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు. కానీ